హలో హాయ్ వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు ఎడ్యు మాస్టర్ సిబిఎస్ఈ. ఈరోజు మనం క్లాస్ 7 మ్యాథమెటిక్స్ చాప్టర్ 2 అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూడబోతున్నాము. సో మీకు ఈ క్లాస్ నోట్స్ అనేది మెంబర్షిప్ పర్చేస్ చేసిన వాళ్ళకి దొరుకుతుంది. సో నోట్స్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి. ఓకే, వెల్కమ్ వన్ అండ్ ఆల్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఆల్రెడీ 3 మెంబర్స్ మన ఛానల్ మెంబర్షిప్ కొన్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ద ఎఫర్ట్ యూ పీపుల్ హ్యావ్ పుట్ ఇన్ హియర్. ఓకే, సో అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ నేను ఈరోజు కవర్ చేసేది వచ్చేసి పేజ్ నెంబర్ 24 to 34 పేజ్ నెంబర్ వరకు ఈరోజు మనం ఈ పార్ట్ అనేది ఉండబోతుంది, ఈ ఫస్ట్ పార్ట్ అనేది. ఓకేనా? ఓకే, సో అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్. సో 2.1 సింపుల్ ఎక్స్ప్రెషన్స్ మీరు చూసుంటారు. యూ మే హ్యావ్ సీన్ మెథమెటికల్ ఫ్రేజెస్ లైక్ 13 plus 2 or 20 minus 4, 12 into 5 and 18 divided by 3. సో వీటిని ఏమంటారంటే అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అంటే టూ వర్డ్స్ కలిపి వాటి మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ కానీ మైనస్ కానీ దీన్ని మనం ఏమంటాం అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్. సో ఎవ్రీ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్కి వాల్యూ ఉంటుంది విచ్ ఇస్ ద నంబర్. ఆ నంబర్ని బట్టి మనకి we will evaluate. For example, the value of expression 13 plus 2. 13 plus 2 వాల్యూ ఏంటి? 15. 13కి 2 యాడ్ చేస్తే 15. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? వీ కెన్ రైట్ 13 plus 2 అని రాయొచ్చు. లేదా మనం దాన్ని ఏమంటాం ద సమ్ ఆఫ్ 13 and 2. ఓకేనా? సో ఇలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఈక్వాలిటీ సైన్ ఈక్వల్ టు యూజ్ చేస్తాము టు డినోట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అండ్ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్. సో ఈ యొక్క ఎక్స్ప్రెషన్ డినోట్ చేయడానికి మనం ఏం రాస్తాము? 13 plus 2 ఈజ్ ఈక్వల్ టు 15 అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. మల్లిక స్పెండ్స్ 25 rupees ఎవ్రీ డే ఫర్ లంచ్ అట్ స్కూల్. మల్లిక అనే అమ్మాయి స్కూల్లో డైలీ 25 rupees స్పెండ్ చేస్తుంది లంచ్ చేయడానికి. సో రైట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద టోటల్ అమౌంట్. సో అమ్మాయి టోటల్గా ఎంత స్పెండ్ చేస్తుంది లంచ్లో ఒక వీక్లో? అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆల్మోస్ట్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 5 daysకి ఎంత స్పెండ్ చేస్తుంది అనేది రాయమంటున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము? 5 days కాబట్టి 5 into 25. సో ఓకేనా? సో 5 into 25 అంటే 5 times of 25, లేదంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 5 and 25 అని మనం ఆ ఎక్స్ప్రెషన్ అనేది రాయొచ్చు. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్కి కెన్ హ్యావ్ ద సేమ్ వాల్యూ. హియర్ ఆర్ మల్టిపుల్ వేస్. దీనికి చాలా విధాలుగా మనం రాయొచ్చు టు ఎక్స్ప్రెస్ ద నంబర్ 12. సో యూసింగ్ 2 numbers and any of the 4 operations లైక్ ప్లస్ మైనస్ అండ్ డివిజన్. సో మనం రాసేటప్పుడు ఇప్పుడు ఒక 2 numbers వాల్యూస్ రాసేటప్పుడు మనం దాని మధ్యలో ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే దాన్ని మనం ఏమంటాము? దట్ ఈస్ ప్లస్ వాల్యూ అయినా అంటాం, లేకపోతే మైనస్ వాల్యూ అంటాం, లేకపోతే ఇంటూ అంటాం, లేకపోతే డివిజన్ అంటాం. ఓకేనా? సో 10 plus 2, 15 minus 3, 3 into 4, 24 divided by 2. సో మధ్యలో ఉన్న ఇవి ఏమంటాం? దాన్ని మనము వాటిని ఎక్స్ప్రెషన్స్ అంటాం, లేకపోతే వాల్యూ ఆపరేషన్స్ అంటాం. సో choose your favorite number and write as many expressions as you can having that value. సో ఒకవేళ మీరు ఓన్గా రాయాలి అంటే ఏదైనా 4-5 ర్యాండమ్గా రాయమంటున్నారు. లైక్ 6 into 7, 24 divided by 6, లేకపోతే 12 divided by 3, 9 into 4, 16 plus 32. సో ఇవన్నీ డిఫరెంట్ వేలో మనం రాయమంటే సో ర్యాండమ్గా వీ కెన్ రైట్ లైక్ దిస్. నెక్స్ట్ కంపేరింగ్ ద ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం కంపేర్ చేయడానికి మనం ఏమేమి వాల్యూస్ వాడతామంటే లైక్ ఈక్వల్ టు వాడతాం, లేకపోతే లెస్ దెన్ వాల్యూ, లేకపోతే మోర్ దెన్ సైన్స్. సో దీనివల్ల ఏమవుతుంది? మనం అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ని మనం కంపేర్ చేస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ ఎందుకు చేస్తామంటే దాని యొక్క వాల్యూని బట్టి మనం అక్కడ కంపారిజన్స్ అనేది ఉంటాయి. దాని తర్వాత ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇవన్నీ దాన్ని బట్టి ఇక్కడ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, 10 plus 2 ఈజ్ మోర్ దెన్ 7 plus 1. అవునా కదా? ఇప్పుడు 10 plus 2 ఎంత? 12. ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత? 7 plus 1, దట్ ఈస్ 8. సో దిస్ వాల్యూ 12 వాల్యూ అనేది గ్రేటర్ దెన్ కాబట్టి 8 కన్నా దాన్ని గ్రేటర్ దెన్ వాడతాం. ఒకవేళ యాడ్ చేయాలంటే ప్లస్ అని వాడతాం, ఇంటూ చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలంటే ఇంటూ అని రాస్తాము, సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్ అని రాస్తాము, ఇంకా డివిజన్ అంటే మన వాల్యూ ఇలాగని రాస్తాము. ఈ ఎల్ షేప్లో ఉంటే లెస్ దెన్ వాల్యూ, ఈ షేప్లో ఉంటే దాన్ని మనం మోర్ దెన్ వాల్యూ అని అంటాం. ఓకేనా? సో బికాస్ ద వాల్యూ ఆఫ్ 10 plus 2 ఆల్రెడీ ఇది ఇక్కడ చెప్పుకున్నాం కదా. సిమిలర్లీ అలాగే 13 minus 2 ఈజ్ లెస్ దెన్ 4 into
3. ఎలాగా 13 minus 2 ఎంత? దట్ ఈస్ 11. ఇంకా 4 into 3 ఎంత? 12. సో న్యాచురలీ దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ద 11. ఓకే, నౌ ఫిగర్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేద్దాం. Fill in the blanks to make the expressions equal on both sides of the equal sign. సో మనకి ఎక్కడైతే ఈక్వల్ టు సైన్ అనేది ఉందో అక్కడ మాత్రం మనం రెండు సైడ్స్ ఒకే వాల్యూ వచ్చేలాగా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 13 + 4 = డాష్ ప్లస్ 6. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? లెట్ మీ షో యూ ద సొల్యూషన్స్. సో 25 పేజ్లో ఉన్న సొల్యూషన్స్ అనేది ఇక్కడ మనం రాద్దాం. ఓకేనా? సో 13 + 4 = డాష్ ప్లస్ 6 అనేది ఉంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సో సొల్యూషన్ని మనం 13 + 4 = ఎంత? 13 + 4 మనం యాడ్ చేస్తే 17 వస్తుంది. సో ఇక్కడున్న వాల్యూని మనం ఎక్స్ అనుకుందాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాల్యూని. సో ఎక్స్ అనుకున్నప్పుడు ఏమవుతుంది? x + 6 = 17. ఒకసారి మనకి ఈ 6 వాల్యూ కానీ అటు సైడ్ పోయిందంటే దాన్ని మనం రాస్తాం x = 17 - 6 = 11. సో ద ఆన్సర్ ఈస్ 11. సో అక్కడ 13 + 4 ఈస్ 13 + 4 ఈజ్ 17. అలాగే ఇక్కడ డాష్ 11 + 6 ఈజ్ దట్ ఈస్ 17. సో 17 ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ 22 + డాష్ ఈజ్ ఈక్వల్ టు, సో 22 ప్లస్ ఇంకొక ఎక్స్ వాల్యూ మనం కనుక్కుంటే ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 × 5. 6 × 5 ఎంత? 6 × 5 ఈజ్ 30, రైట్? నెక్స్ట్ ఇప్పుడు 22 + x = 30 కదా. సో ఎక్స్ని మనం ఇక్కడ వేసుకొని ఈ 22ని ఇటు సైడ్ పంపించాలి. సో 30 - 22 ఈజ్ హౌ మచ్? దట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ 8. నెక్స్ట్ సి క్వశ్చన్. సో 8 × డాష్ ఈజ్ ఈక్వల్ టు 64 / 2. 64 / 2 ఎంత? సో మనం డివిజన్ చేసుకుంటాం. 2 3s are 6, then 2 2s are 4. సో ద ఎక్స్ప్రెషన్ హియర్ ఈస్ దట్ ఈస్ 32. సో 64 / మనకి ఎంత వస్తుంది? 32 వస్తుంది. సో 8 ఇంటూ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 32 అనేది తెలిసింది కదా. ఇక్కడ 8 వాల్యూ మనం ఇప్పుడు 8 ఇంటూ ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో మనం ఏం చేయాలి? 8 × x = 32 అని రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 8 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది 32 / 8 అని వెళ్తుంది అనమాట. సో 32 / అంటే 8 4s are 32. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ D క్వశ్చన్. సో ద D క్వశ్చన్ ఈస్ 34 మైనస్ ఇక్కడ ఏదో వాల్యూ ఉంది, దాంతో 34 నుంచి ఇది మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 25 అనమాట. సో -34 - x = 25. సో 34 నుంచి మనం కానీ 25 తీస్తే, సో 3 నుంచి మనం ఒక నెంబర్ బోరో చేసుకుంటే ద వాల్యూ విల్ బికమ్ 14. 14 - 5 ఈజ్ 9. సో ఇక్కడ 2 - 2 విల్ బికమ్ 0. సో ద ఆన్సర్ ఈస్ 9. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ దట్ ఈస్ 34 - 9 = 25. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే స్మాలెస్ట్ టు ద లార్జెస్ట్ నెంబర్లో మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద వాల్యూస్ని అరేంజ్ చేయమంటున్నారు. ఏదేది? ఆప్షన్ A, B, C, D, E మొత్తం 1 by 1 we will solve. ఓకే, సో 67 - 19. 67 - 19 మనకి కానీ మనం కానీ దాన్ని క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇప్పుడు 67 - 19. ఇప్పుడు 17 నుంచి మనకి ఇక్కడ 17 నుంచి 9 పోతే ఎంత? 8. ఇప్పుడు 5 నుంచి 1 పోతే ఎంత? 48. సో ద వాల్యూ విల్ బి 48. 67 - 17 ఈజ్ 48. అలాగే ఇప్పుడు 67 - 20. సో 67 - 20 7 ఇలా దింపవచ్చు. 6 నుంచి 2 తీస్తే 4. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 47. అలాగే 35 + 25 మనకు వచ్చే వాల్యూ ఈజ్ 60. ఇంకా 5 × 11, 5 11s are 55. ఇంకా 120 / 3, 120 / 3 మనం చేసుకుంటే 340s are
340 is a 120. అవునా కదా? సో మనకు వచ్చే వాల్యూ ఎంత 40. వీళ్ళు ఇక్కడ అడుగుతున్న అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ 40 వస్తుంది. 40 తర్వాత మనకి ఇక్కడ దీనికన్నా కొంచెమైనా పెద్ద వాల్యూ అంటే 47, దానికన్నా కొంచెం పెద్ద వాల్యూ 48, దీనికన్నా కొంచెం పెద్ద వాల్యూ 55, లాస్ట్ వాల్యూ వచ్చేసి సో 5. సో అసెండింగ్ ఆర్డర్లో దీన్ని మనం రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు ఎలా ఉంటుంది, దాని యొక్క వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుందా 40, దట్ ఈస్ 40 ఈజ్ less than 47, 47 is less than 48, 48 is less than 55, 55 is less than 60. ఓకేనా? సో మొత్తానికి ఆ క్వశ్చన్ వైజ్ మనల్ని కానీ రాయమన్నారు అంటే దేర్ ఫోర్ ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇలాగా. సో మనకి ఆల్రెడీ ఇచ్చారు కదా క్వశ్చన్, దట్ ఈస్ దిస్ వన్. సో ఫస్ట్ వచ్చే వాల్యూ ఇది ఉంది కదా 40. సో దాన్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు 120 డివైడెడ్ బై దీనికి వచ్చిన వాల్యూ ఇంత, అండ్ దాని తర్వాత దీనికి వచ్చిన వాల్యూ దీనికన్నా తక్కువ. అలాగా మనం విత్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ లెస్ దెన్ అనే వాల్యూ ఇక్కడ పెట్టి we are writing this. So understood this question? So final answer will be like this. Next. Example 2, which is greater 1023 plus 125 లేదంటే 1022 plus 128. సో ఇక్కడ వీళ్ళ క్వశ్చన్ని ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఫామ్లో చూపించారు, దాన్ని బట్టి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ కుడ్ హెల్ప్ అస్ ఆన్సర్ దిస్ వితౌట్ ఫైండింగ్ ద వాల్యూస్. అంటే మనం యాడ్ చేయకుండానే మనం ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఎలాగా, రాజా అనే అబ్బాయి దగ్గర ఆల్మోస్ట్ 1023 మార్బుల్స్ 1023 మార్బుల్స్ ఉన్నాయి, అండ్ గాట్ 125 మోర్ టుడే. ఇవి కాకుండా దాంతోపాటు 125 తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఎంత ఉంటుంది, 1023 ప్లస్ 125 మార్బుల్స్. ఓకేనా? దాన్ని మనం ఒకవేళ ఈ ఇమేజ్ ఫామ్లో కానీ చూసుకున్నట్లయితే అది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో రాజా దగ్గర ఉండేది 1023, తర్వాత 1025 తెచ్చుకున్నాడు. ఆ 1023ని ఎలా రాసుకున్నారు, ఇవంతా 1022, ఆ ప్లస్ 1 22 ప్లస్ 1 ఏదైతే ఉందో దాన్ని ఇలా రాసుకున్నాం. ఇప్పుడు అతని దగ్గర మిగతా ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు 125 తెచ్చుకున్నాడు, దాన్ని మనం ఈ ఇమేజ్ లాగా ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ జాయ్ ఏం చేశాడు, జాయ్ ఆల్మోస్ట్ 1022 మార్బుల్స్ తెచ్చుకున్నాడు, మళ్ళీ దాని తర్వాత 128 మార్బుల్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఎంత ఉంది, 1028, 22 ప్లస్ 128 మార్బుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నట్టు, ఈ సిచ్యువేషన్ని మనం ఒక ఇక్కడ ఇచ్చిన పిక్చర్ రూపంలో కానీ చూసుకున్నట్లయితే ఆ 1022 ప్లస్ 128ని ఎలా చూపించుకున్నామంటే ఇక్కడ 1022 రాసుకున్నాం. కింద ఎలా రాసుకున్నాం, 128ని మనం ఎలా రాసుకున్నాము, 125 ప్లస్ 3 మార్బుల్స్ లాగా రాసుకున్నాము. సో న్యాచురల్గా మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడున్న వాల్యూ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు ఇక్కడున్న వాల్యూ కన్నా కూడా ఇక్కడున్న వాల్యూ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇమేజ్ ఫామ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే దట్ ఈస్ దిస్ వన్ ఈస్ గ్రేటర్. But Joy got 3 more marbles than Raja today. We can see that Joy has 2 more marbles than Raja now. So ఆ ఎక్స్ప్రెషన్ ఎలా రాశారంటే 1023 ప్లస్ 125 ఈజ్ లెస్ దెన్. సో ఇక్కడ ఉన్న వాల్యూ దీనికన్నా తక్కువ కాబట్టి 1022 ప్లస్ 128 is the greater value. Next, third question. Third example, which is greater 113 minus 25 or 112 minus 24. So 113 ని ఎలా రాసుకున్నారు, 113 వాల్యూని సో 112 ప్లస్ ఇక్కడ ఆ 1 ఇలా రాసుకున్నారు. నెక్స్ట్ ఆ 25 ఏదైతే ఉందో ఆ 25ని ఎలా రాసుకున్నారంటే ఇక్కడ కింద 24 వేసేసుకొని ఈ 1తో కలిపి అది 25 అనమాట. మళ్ళీ జాయ్ దగ్గర ఏం చేశారు, జాయ్ దగ్గర కూడా మార్బుల్స్ ఉన్నాయి. ఓకేనా, జాయ్ దగ్గర ఆల్మోస్ట్ 112 మార్బుల్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి వాడు 24 పోగొట్టుకున్నాడు. సో రాజా అనే అతను ఆల్మోస్ట్ 25 పోగొట్టుకుంటే ఇతను 24 పోగొట్టుకున్నాడు. దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెషన్లో రాసుకుందాము, జాయ్ దగ్గర 112 మైనస్ 24 ఉంది. సో ఆ 112ని ఇలా రాసుకొని 24ని మనం ఒకవేళ మైనస్ చేసినట్లయితే దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, సో 113 మైనస్ 25 వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఇంకా ఈ 112 మైనస్ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో బోత్ ఆర్
సేమ్ ఆర్ ఈక్వల్ టు అని రాసాను చూడండి. ఇక్కడ 113 ఉంది, ఇక్కడ 112 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో బోత్ ఆర్ సేమ్ వాల్యూస్. నెక్స్ట్ సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. సో యూస్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ టు కంపేర్ దెమ్. కెన్ యూ డూ ఇట్ వితౌట్ కాంప్లికేటెడ్, అంటే యాడ్ చేయకుండా మీరు ఒక్కొక్క కేసు గురించి ఆలోచించుకొని దీన్ని సాల్వ్ చేయమంటున్నారంట. ఆప్షన్ A to E. So ఇది పేజ్ నెంబర్ 26 సొల్యూషన్స్. సో let us figure it out one by one. So first one 245 plus 289 and next 246 plus 285. సో ఇక్కడ 245 నంబర్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే, ఇది ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 245 ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 245 ఈజ్ 1 లెస్. ఓకే, దెన్ 289 ఈజ్ 4 మోర్ దెన్ 285. ఈ 289 అనేది దీనికన్నా ఇది +4 ఎక్కువ ఉంది, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ +1 ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సో ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది మన రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? సో ఈ 244 ప్లస్ 289 ఓవరాల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కువ ఉంది కంపేర్ టు ది రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో 245 plus 289 LHS side it is the greater value, or we can write it as LHS here is greater than the RHS. Okay, next second value 273 minus 145 మళ్ళీ 272 minus 144. సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 272 కన్నా ఇక్కడ 273 వన్ వాల్యూ ఎక్కువ ఉంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో సబ్స్ట్రాక్టింగ్ 1 మోర్. కాకపోతే ఇటు సైడ్ కానీ చూసుకున్నట్లయితే 270 ఇక్కడ 145 ఉంది, ఇక్కడైతే 144 ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ రెండిటికి మనకి వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఇక్కడ 1 వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ 1 వాల్యూ తక్కువ ఉంది. నెక్స్ట్ 364 plus 587, then 363 plus 589. సో ఇక్కడ 364 అనేది దీనికన్నా 1 వాల్యూ ఎక్కువ ఉంది ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇంకా 587 కన్నా ఈ 2 వాల్యూ, ఇక్కడ 587 ఉంది, ఇక్కడ 589 ఉంది. సో 587 ఇస్ లెస్ దెన్ 589. అవునా కదా? సో ఓవరాల్గా చూసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడే ఒకటి లెస్ ఉంది. సో అక్కడ వచ్చే వాల్యూ ఏంటి, దట్ ఈస్ 363 plus 589 ఈజ్ మోర్ గ్రేటర్ వాల్యూ కంపేర్ టు 364 plus 587. నెక్స్ట్ డి వాల్యూ 184 plus 245, దెన్ 129 plus 245. సో ఇక్కడ బోత్ హ్యావ్ 245, ఇక్కడ వాల్యూస్ రెండింటికి 245 ఉంది, కానీ ఎక్కువ వాల్యూ ఎట్ సైడ్ ఉంది, ఇక్కడ 124 ఉంది, ఇక్కడ 129 ఉంది. సో వాల్యూ చూసుకున్నట్లయితే ఇట్ సైడ్ ద వాల్యూ ఈజ్ మోర్. సో 124 ఈజ్ లెస్ దాన్ 129. నెక్స్ట్ 213 minus 77 and 214 minus 76. ఇక్కడ మనకి సో ద రైట్ హ్యాండ్ స్టార్ట్స్ విత్ 1 more and subtract 1 less. సో ఇక్కడ మనకి 213 ఉంది, ఇక్కడ 214 ఉంది, ఇక్కడ 77 ఉంది, 76 ఉంది. సో రెండు సైడ్ ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది. సో ద రైట్ సైడ్ ఈజ్ 2 more. సో రైట్ సైడ్ ఈజ్ 2 more ఎలాగంటే ఇక్కడ 213, ఇక్కడ 214, ఇక్కడ 77, ఇక్కడ 76. సో ఆల్మోస్ట్ రెండు ఎక్కువ ఉన్నాయి. సో the right side is 2 more కాబట్టి, so this value is greater than this value. 213 is minus 77 is less than 214 minus 76 value.
సో ఓవరాల్గా ఈ ఆన్సర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ చూసుకున్నట్లయితే దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, అండ్ హియర్ దిస్ వాల్యూ ఈస్ లెస్ దాన్, అండ్ హియర్ దిస్ వాల్యూ ఈస్ less than, and this value is also less than. Next, reading and evaluating complex expressions. Sometimes when an expression is not accompanied by a కొన్ని ఎక్స్ప్రెషన్స్ కాంటెక్స్ట్ లేకపోతే మనకు అర్థం కాదు. దేర్ కెన్ బి వన్ వే ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఇట్స్ వాల్యూ. ఇన్ సచ్ కేసెస్ వీ నీడ్, మనకి కొన్ని టూల్స్ కావాల్సి ఉంటుంది. హౌ ఎగ్జాక్ట్లీ ద ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది రావడానికి ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తాం, మనం కమాలు వేస్తాము, డబుల్ కొటేషన్స్ వేస్తాము, లేకపోతే అపోస్ట్రఫియస్ వాడతాం. అవి ఎందుకు అంటే అక్కడ ఆ పర్టికులర్ సెంటెన్స్లో ఆ పర్టికులర్ వర్డ్ అనేది లేకపోతే ఆ గ్రామర్ అనేది అవసరం. టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ ద లాంగ్వేజ్, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, షాలిని సాట్ నెక్స్ట్ టు ఎ ఫ్రెండ్స్ విత్ టాయ్స్. సో షాలిని అనే అమ్మాయి ఇంకో అమ్మాయి పక్కన కూర్చుంది, విత్ టాయ్స్ ఉన్న అమ్మాయి పిల్లలు. సో ద మీనింగ్ ఏంటి, ద ఫ్రెండ్ హ్యాస్ టాయ్స్ అండ్ షాలిని ఈస్, ఫ్రెండ్ దగ్గర టాయ్స్ ఉంది, షాలిని అనే అమ్మాయి దాని పక్కన కూర్చోంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూస్తాం, షాలిని సాట్ నెక్స్ట్ టు ఎ ఫ్రెండ్ విత్ టాయ్స్. సో దీని ఒక మీనింగ్ ఏంటంటే, షాలిని హ్యాస్ ద టాయ్స్ అండ్ షీ సాట్ విత్ దెమ్ నెక్స్ట్ టు హర్ ఫ్రెండ్. సో షాలిని సాట్ నెక్స్ట్ టు అ ఫ్రెండ్. సో ఇక్కడ ఏంటంటే షాలిని దగ్గర టాయ్స్ ఉంది, ఇక్కడ షాలిని అమ్మాయి దగ్గర టాయ్స్ ఉంది, కాకపోతే తను సాట్ విత్ దెమ్ నెక్స్ట్ టు హర్ ఫ్రెండ్, వాటితో పాటు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూర్చుందని అంట. సో ఈ సెంటెన్స్లో పంక్చువేషన్ కుడ్ హ్యావ్ బీన్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ 2 different ways. సో ఆ పంక్చువేషన్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి డబుల్ కొటేషన్ మార్క్స్ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని బట్టి మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ద అప్రోప్రియేట్ యూస్ ఆఫ్ కామా స్పెసిఫైస్ హౌ ద సెంటెన్స్ హ్యాస్ టు బి అండర్స్టాండ్. సో ఒక సెంటెన్స్లో మనం ఎక్కడైతే ఆ కామాస్ అనేది లైక్ డబుల్ కొటేషన్స్ అనేది వాడతామో దాన్ని బట్టి దాని మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో లెట్ us see an expression on that can be evaluated in more than one way. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఇంకో విధంగా కూడా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకేనా. సో మల్లేష్ ఎగ్జాంపుల్, మల్లేష్ బ్రాట్ 30 మార్బుల్స్ టు ద బ్యాక్గ్రౌండ్. సో మల్లేష్ అనే అతను ఒక 30 గోళీలు తీసుకొచ్చాడు గ్రౌండ్కి. అరుణ్ ఏం చేశాడు, అరుణ్ అనే అబ్బాయి 5 బ్యాగులు తీసుకొచ్చాడు, ఒక్కొక్క బ్యాగ్లో 4 మార్బుల్స్ ఉన్నాయి. సో హౌ మెనీ మార్బుల్స్ డిడ్ మల్లేష్ అండ్ అరుణ్ బ్రింగ్ టు ద ప్లే గ్రౌండ్. సో మల్లేష్ సమ్మరైజ్ దిస్ బై రైటింగ్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఇమేజ్ బేస్డ్ ఉంది, ఐ విల్ షో యూ. మీకు క్లాస్ నోట్స్ అనేది మెంబర్షిప్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకేనా. సో మల్లేష్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు కదా, ఈ గ్రీన్ షర్ట్లో ఉన్న అబ్బాయి వచ్చేసి మల్లేష్. మల్లేష్ ఏం చేశాడు, ఆల్మోస్ట్ 30 గోళీలు తీసుకొచ్చాడు. అరుణ్ అనే అబ్బాయి ఏం చేశాడు, 5 బ్యాగ్స్, ఇదో ఇక్కడ 1 2 3 4 5 బ్యాగ్స్లో ప్రతి బ్యాగ్లో 4 4 4 అని ప్రతి బ్యాగ్లో 4 మార్బుల్స్ తీసుకొచ్చాడు. సో దీన్ని ఎలా కౌంట్ చేసాం మనం, మల్లేష్ అనే అతను కరెక్ట్ కౌంట్ చేశాడు. ఎలాగా, మల్లేష్ ఏం చేశాడు, 30 ప్లస్ ఈ 30 ప్లస్ ఈ 5 బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో 30 ప్లస్ 5 ఇంటూ 4, అంటే ఒక బ్యాగ్లో 4 మార్బుల్స్ కాబట్టి 5 ఇంటూ 4గా వేసాడు. కాకపోతే ఇక్కడ బ్రాకెట్ వేయడం వల్ల మనకి ఈ పంక్చువేషన్ మార్క్ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి క్లారిటీ అనేది వచ్చింది. లైక్ 30 ప్లస్ 20, 5 ఇంటూ 4 20 కాబట్టి మనకి టోటల్ వాల్యూ కరెక్ట్గా 50 అని వచ్చింది. సో మల్లేష్కి కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది. కాకపోతే పూర్ణ ఏం చేశాడంటే, పూర్ణ అనే ఆ పిల్లోడు వచ్చేసి సో ఇక్కడ జరుగుతున్న విషయం తెలియకుండా, వితౌట్ నోయింగ్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ ఎక్స్ప్రెషన్, పూర్ణ ఫౌండ్ వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ టు బి, పూర్ణ ఎలా క్యాలిక్యులేట్ చేశాడేమో కానీ అబ్బాయికి 140 వచ్చింది. అతను ఏం చేశాడు, ఫస్ట్ 30 తర్వాత 5 యాడ్ చేసేసి ఆ తర్వాత వచ్చిన వాల్యూని తను 4తో మల్టిప్లై చేయడం వల్ల అతనికి 140 అనే ఒక రాంగ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో పూర్ణ ఏం చేశాడు, 30 ప్లస్ 5 ఇంటూ 4 ఉంటే అతను ఏం చేశాడు, ఫస్ట్ ఈ 30 ప్లస్ 5ని యాడ్ చేసేసుకొని దాని తర్వాత 4తో మల్టిప్లై చేశాడు. సో దాని ద్వారా అతనికి ఏమైంది, టోటల్ వాల్యూ యాక్చువల్లీ 140 అని వచ్చింది. ఇది రాంగ్ ఆన్సర్ కదా. సో ఈ బ్రాకెట్ మనం ఎక్కడ వేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వై డిడ్ పూర్ణ గో రాంగ్, ఇట్ ఈస్ నాట్ క్లియర్ ద వెదర్ వీ షుడ్ డూ అడిషన్ ఫస్ట్ ఆర్. సో అతనికి తెలీదు, ఫస్ట్ ఇక్కడ 30 ప్లస్ 5 ఇంటూ 4లో
ఫస్ట్ ఈ అడిషన్ చేయాలా లేకపోతే ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ చేయాలా అని. సో దానికి మనం కొన్ని రూల్స్ ఉంటాయి. అందుకే మనం ఈ ఇయర్ బ్రాకెట్స్, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అన్నీ మనం మ్యాథ్స్లో వాడుతుంటాం. జస్ట్ మనకి ఎలాగా లాంగ్వేజ్లో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకి పంక్చువేషన్ మార్క్స్ అనేది ఎంత ఎసెన్షియల్ అర్థం చేసుకోవడానికి, మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ రాకుండడానికి మనకి అది అవసరం. ఇప్పుడు వితౌట్ బ్రాకెట్స్ అంటే మనకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ వాల్యూ. మనకి విత్ బ్రాకెట్స్ ఉంటే ఓకే, మనం దేన్ని ఫస్ట్ చేయాలి, సో 5 into 4 చేయాలి, దాని తర్వాత వచ్చిన వాల్యూని మనం 30తో యాడ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అనేది క్లారిటీ ఉంది. సో అర్థమైంది కదా ఈ బ్రాకెట్స్ ఇన్ ఎక్స్ప్రెషన్. సో బ్రాకెట్స్ ఎట్లా వాడాలి, ఎలా వాడాలి అనేసి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇర్ఫాన్ బాట్ ఎ ప్యాక్ ఆఫ్ బిస్కెట్స్ ఫర్ ₹15 అండ్ ఎ ప్యాకెట్ ఆఫ్ తూర్ దాల్ ఫర్ 56. సో ఇర్ఫాన్ అనే అతను ఒక బిస్కెట్ ప్యాకెట్స్ కొన్నాడు అనమాట ఫస్ట్. దాని తర్వాత కందిపప్పు ఒక ₹50 కొన్నాడు. తను ఆ షాప్ కీపర్కి ₹100 ఇచ్చాడు. రైట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ జరిగిన మొత్తం కాంటెక్స్ని మనం ఎక్స్ప్రెషన్లా రాసి దట్ కెన్ బి మనం క్యాల్కులేట్ చేసి మనం ఇప్పుడు ఎంత వస్తుందో మొత్తం మనం క్యాల్కులేట్ చేసి చెప్పాలి. ఓకే, సో ఇర్ఫాన్ ఏం చేశాడు, ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఇర్ఫాన్, ఈ బ్లూ కలర్లో ఉన్నది షాప్ అతనమాట. సో ఫస్ట్ ఇతను ఏం చేశాడు, ఫస్ట్ ఒక ₹15కి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. దాని తర్వాత కందిపప్పు తూరదాలు ఒక ₹56 కొనుక్కున్నాడు. అతను ఏం చేశాడు, ఈ రెండు కొనుక్కున్న తర్వాత ఇతనికి ₹100 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ ₹100 తీసుకున్న తర్వాత ఇతను ఎంత తిరిగిస్తాడు, దీన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్లో రాయాలి అంటే ఎలా రాయాలి, సో దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. సో 15 + 56, సో బిస్కెట్ ప్యాకెట్ దెన్ తూవర్ దాల్, దాన్ని మనం ఎలా రాయాలంటే ఎక్స్ప్రెషన్ని 100 - 15 + 56. ఓకేనా. ఇంకా మనం క్లారిటీగా రాయాలి అంటే సో ఆ బిస్కెట్ ప్లస్ తూవర్ దాల్ని మనం ఇయర్ బ్రాకెట్లో వేసుకున్న తర్వాత 15 + 56గా మనం వేసుకుంటే సో మనకి 100 - 71 ఈ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో టోటల్ వాల్యూ ఆ షాప్ కీపర్ అతనికి తిరిగి ఎంత చేంజ్ ఇవ్వాలి, ₹29 అనేది అతనికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఒకవేళ 100 - 15 + 56లో ఫస్ట్ ఈ 100 - 15 చేసేసి తర్వాత 85 + 56 చేసి ఈ 141 వాల్యూ వచ్చిందనుకో, దిస్ ఈజ్ రాంగ్. సో బ్రాకెట్ ఎట్ సైడ్ వేయాలి, 15 + 56 దగ్గర వేయాలి. దీనివల్ల మనకి మొత్తం ఎక్స్ప్రెషన్ అనేది రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటే 100 - 15 + 56. ఆ 15 + 56 ఏది, ఈ రెండు. మనకు వచ్చే వాల్యూ ఎంత, 71. షాప్ కీపర్కి అతను ఇచ్చిన డబ్బులు ఎంత, ₹100. 100 నుంచి 71 తీస్తే టోటల్గా ఇర్ఫాన్కి ఆ షాప్ అతను ఎంత ఇవ్వాలి, ఆల్మోస్ట్ ₹29 అనేది తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ మనం ఇప్పుడు టర్మ్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఓకే, సపోజ్ we have the expression 30 + 5 × 4 without any brackets. సో ఇప్పుడు ఈ నంబర్ మనకి ఇచ్చారు, అది బ్రాకెట్స్ లేకుండా. సో దీనికి ఏమైనా మీనింగ్ ఉంది అంటారా. సో వెన్ దేర్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ ఇలాంటి మల్టిపుల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ ఉంది, మల్టిప్లికేషన్స్ ఉంది, అండ్ ద ఆర్డర్ ఆఫ్ మనకి ఏది ఎక్కడ చేయాలనేది మనకి ఇక్కడ బ్రాకెట్స్ వేసి స్పెసిఫైగా చేయలేదు. సో వీ యూస్ ద నోషన్ టు డిటర్మైన్ ద ఆర్డర్. సో దాన్ని మనం డిటర్మైన్ చేయడానికి మనం దాన్ని రౌండ్ అప్ చేద్దాం. టర్మ్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ సపరేటెడ్ బై ప్లస్ సైన్. సో ఆ టర్మ్స్ అనేది ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ లైక్ 12, 7, 5, 6 అనేవి టర్మ్స్ అనమాట. వీటిని దేంతో సపరేట్ చేస్తున్నాం, సైన్ అంటే ప్లస్, డివిజన్, మల్టిప్లికేషన్ అవి అనమాట. ఎగ్జాంపుల్ ఈస్ 12 + 7. ఈ టర్మ్ని మనం ఎలా రాస్తామంటే 12 and 7. ఇక్కడ మనం చూపించా చూడండి, 12 + 7ని వాళ్ళు ఎలా రాశారు, సో 12 + 7ని ఒక టర్మినాలజీగా రాసినప్పుడు 12 + 7 = సో 12 + 7 ఇలా రాయొచ్చు. సో వీ విల్ కీప్, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని విల్ కీప్ మార్కింగ్ ఈచ్ టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ యాజ్ అబౌవ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం మిగతావి మార్క్ చేద్దాం. నోట్ దట్ దిస్ వే ఆఫ్ మార్కింగ్ ద టర్మ్స్ ఈజ్ నాట్ ఏ యూజువల్ ప్రాక్టీస్. ఇది మామూలుగా యూజువల్గా ప్రాక్టీస్ చేయరు. దిస్ విల్ బీ డన్ అంటిల్ యూ బికమ్ ఫెమిలియర్. మన మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థమయ్యే వరకు మీరు ఇలాగా వాడాలన్నమాట. Now, what are the terms in 83 - 14?
83 మైనస్ 14 అనే ఒక టర్మినాలజీ ఉంది. సో ఇక్కడ -14 అంటే మనకి 83 మైనస్ 14 అంటే -14 అనేది సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 14 అనేది ఇక్కడ టర్మినాలజీ. దాన్ని మనం ఎలా రాయొచ్చు 83 మైనస్ 14ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ ఆఫ్ 14 ఈజ్ -14 అంటే -14 ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ -14 ఈజ్ 14. సో సబ్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ 83 ఈజ్ ద సేమ్ యాడింగ్ -14 టు 83 అంటే 83 మైనస్ 14 అయినా ఒకటే, లేకపోతే -14 నుంచి మనం 83ని తీసినా కూడా ఇక్కడ మనం మొత్తానికి చేసేది 83 నుంచి 14 తీయడమే. ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా రాయొచ్చు 83 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 83 ప్లస్ మనకి -14గా రాయొచ్చు. ఓకేనా? సో థస్ ద టర్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ టర్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది 83 అండ్ టర్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విల్ బి -14. ఓకే. Check if replacing subtraction by addition in the same way does not change the value of the expression by taking different examples. So ఇప్పుడు different examples ద్వారా మనం ఇక్కడ చూద్దాం అది. So can you explain why subtracting a number is same as adding its inverse using this token model of integers? ఇది ఆల్రెడీ మీరు క్లాస్ 6లో నేర్చుకున్నారు, మోడల్ ఆఫ్ ఇంటిజర్, క్లాస్ 6 మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో. ఓకేనా? సో ఆల్ సబ్స్ట్రాక్షన్స్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఎడిషన్ ఇన్ దిస్ మేనర్ టు ఐడెంటిఫై దిస్ టర్మ్. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఈ -18 -3 ఇది ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాయొచ్చు -18 ప్లస్ -3. సో అక్కడ ఆ టర్మినాలజీలో ఎటువంటి మీనింగ్ అనేది ఏది చేంజ్ కాలేదు, జస్ట్ అక్కడ మైనస్, మొత్తానికి అది మైనస్ ఇంటూ మైనస్ ఇస్ నథింగ్ బట్ ప్లస్. ఓకే, నెక్స్ట్ 6 ఇంటూ 5 ప్లస్ 3. సో 6 ఇంటూ 5 ప్లస్ 3 కాబట్టి ఇక్కడ 6 ఇంటూ 5 అనేది ఒక టర్మ్. ఓకేనా? సో 6 ఇంటూ 5ని మనం ఇలా రాసుకొని ప్లస్ 3. నెక్స్ట్ 2 మైనస్ 10 ప్లస్ 4 ఇంటూ 6 ఉంది. సో ఈ 4 ఇంటూ 6ని మనం ఒక టర్మ్గా వాడుకొని ఈ 2 ప్లస్ -10 ప్లస్ 4 ఇంటూ 6 ఇది ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. నోట్ దట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 6 ఇంటూ 5 4 ఇంటూ 6 ఇవి సింగిల్ టర్మ్స్. అర్థమవుతుందా? మనకి ఇక్కడ కనిపిస్తుంది 6 ఇంటూ 5 కానీ 4 ఇంటూ 6 అని, ఇవన్నీ సింగిల్ టర్మ్స్. ఎందుకంటే వాటి మధ్యలో ఈ ప్లస్ అనే సైన్ లేదు కాబట్టి ఈ రెండు ఒకే టర్మ్ అనమాట. సో సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ గివెన్, కంప్లీట్ ద టేబుల్. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, మనల్ని అది కంప్లీట్ చేయమంటున్నారు. ఓకే, సో హియర్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ 13 మైనస్ 2 ప్లస్ 6. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 13 రాయాలి సపరేట్గా, -2 ఈజ్ సపరేట్, 6 ఈజ్ సపరేట్. సో దీని యొక్క టర్మినాలజీ ఏంటి 13 -2 and 6. ఓకేనా? దెన్ 5 ప్లస్ 6 ఇంటూ 3. 6 ఇంటూ 3 అనేది ఒక టర్మ్, అవునా? దెన్ ఇక్కడ 5 దెన్ 6 ఇంటూ 3 అనేది ఒక టర్మ్. Twelve to 7, 13 minus 2. సో దాని యొక్క ఆన్సర్ అనేది ఓకే. ఇప్పుడు ఇక్కడ 5 ప్లస్ 6 ఇంటూ 3ని మనం రాయొచ్చు, 5, 6 ఇంటూ 3గా రాయొచ్చు. నెక్స్ట్ 4 ప్లస్ 15 మైనస్ 9. ఈ 4 ప్లస్ 15 మైనస్ 9ని దాన్ని మనం ఎలా రాయొచ్చు 4 ప్లస్ 5. ఈ -1 అనేది సపరేట్ టర్మ్. సో ఈ టర్మ్ని మనం రాయాలంటే 5, 15, -9 ఈ టర్మినాలజీ లాగా దీన్ని రాసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ 23 మైనస్ 2 ఇంటూ 4 ప్లస్ 6. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ 23 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ బ్రాకెట్ లోపల మనకి మైనస్ 2 ఇంటూ 4 మల్టిప్లికేషన్ అనేది ఒక సింగిల్ టర్మ్. దెన్ ఇక్కడ వచ్చేసి 16 వస్తుంది. ఈ టర్మ్స్ని సపరేట్ చేస్తే 23 మైనస్ 2 ఇంటూ 4 16. Then 28 plus 19 minus 8. So first term will be, expression will be 28, 19 and ఇది minus 8. separate గా చేసి రాసినట్లయితే 28, 19 minus 8. ఓకేనా? So now we will see how terms used to determine the order. We will start with the expression having only addition with all the subtractions suitably converted into addition. So does changing the order in which the terms are added give different values? ఒకవేళ మనం ఆర్డర్ చేంజ్ చేసినట్లయితే మనకు అక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుందా అని అడుగుతున్నారు. Okay, Madhu is so swapping and grouping we will do. Madhu is flying. Madhu అనే అమ్మాయి ఒక డ్రోన్ ని ఫ్లై చేస్తుంది మిద్ది పై నుంచి, టెర్రస్ పై నుంచి. డ్రోన్ ఆల్మోస్ట్ 6 meters గాల్లోకి వెళ్ళింది. సో దీనికి రిలేటెడ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఐ విల్ షో ఇట్ టు యూ. ఇది 29 page సొల్యూషన్స్ ఇవి. సో స్వాపింగ్ అండ్ గ్రూపింగ్. సో ఇక్కడ మధు ఏం చేస్తుంది, ఒక డ్రోన్ని, మధు అనే అమ్మాయి ఒక డ్రోన్ని, ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్ని 6 meters గాల్లోకి టెర్రస్ పై నుంచి, ఈ టెర్రస్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 6 meters పైకి ఎగరేసింది. తర్వాత ఏమైంది, అది 4 meters మళ్ళీ కిందకి డ్రాప్ అయింది. 4 meters, 6 meters నుంచి 4 meters అనేది కిందకి డ్రాప్ అయింది, అవునా కదా? సో ఇప్పుడు హౌ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద డ్రోన్ ఈజ్ ఫ్రమ్ ద టెర్రస్. సో టెర్రస్ నుంచి వాళ్ళ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. టెర్రస్ పై నుంచి ఫైనల్ పొజిషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో డ్రోన్ ఈజ్ 6 meters పైకి ఎగిరింది, మళ్ళీ 4 కిందకి దిగింది. సో 6 - 4 దట్ ఈస్ 2 meters. సో ఆల్మోస్ట్ అది టెర్రస్ పై నుంచి ఓన్లీ 2 meters పైకి అది టోటల్గా ఎగిరింది అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు మనం అంటే, రైటింగ్ ఇట్ యాజ్ ఇలా రాయొచ్చు. 6 ప్లస్ ఫస్ట్ దాన్ని 6 - 4 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయొచ్చు, లేదా 6 ప్లస్ -4 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మినాలజీని ఇక్కడ చెప్పినట్టు స్వాపింగ్ అండ్ గ్రూపింగ్. స్వాపింగ్ అంటే ఇప్పుడు ఈ -4 ఏదైతే ఉంది దీన్ని మనం స్వాప్ చేస్తాం ఇట్ సైడ్, దట్ ఈస్ -4. సో -4 + 6 ఈజ్ ఈక్వల్ టు 2. కాకపోతే ఆన్సర్ ఈజ్ సేమ్. సో విల్ ద సమ్ చేంజ్ ఇఫ్ ద స్వాప్ టర్మ్స్? సో మనం ఈ టర్మినాలజీని మార్చినంత మాత్రాన, స్వాప్ చేసినంత మాత్రాన మనకి వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్గానే వస్తుంది కదా. సో it doesn't in this case. So we already know that swapping the terms does not change the sum. అదే మీరు అడిషన్స్ చేసేటప్పుడు ఇప్పుడు 6 + 4 ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసాం, ఓకేనా? ఇప్పుడు 4 + 6 రాసినా లేకపోతే 6 + 4 రాసినా, ఎస్పెషల్లీ ప్లస్ ఉన్న టర్మినాలజీస్లో పాజిటివ్ నంబర్స్లో మనం స్వాపింగ్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేసినా కూడా అక్కడ పెద్దగా చేంజ్ అనేది రాదు, ఎస్పెషల్లీ పాజిటివ్ నంబర్స్లో. ఓకేనా? Then will this also hold when there are terms having negative numbers as well? Take some more expressions and check. పాజిటివ్ నెంబర్స్లో అయితే ఓకే, ఒకవేళ నెగిటివ్ నెంబర్స్లో మనం ఎలా చేస్తాం దాన్ని? ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ అయితే we will. So can you explain why this is happening using the token model? Class 6 మ్యాథమెటిక్స్ ప్రకారం వీళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయమంటున్నారు. సో దీనికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఐ విల్ షో యూ, బట్ ఇన్ ఎ వెరీ సింపుల్ మేనర్. ఓకేనా? స్వాపింగ్ అండ్ గ్రూపింగ్. సో స్వాపింగ్ ద టర్మ్స్, లుక్ ఎట్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు 6 + -4 ఉంది. సో ఆల్రెడీ ఈ డ్రోన్ని మనం ఆల్రెడీ చూసాము ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఈ టర్మినాలజీస్ని స్వాప్ చేస్తే మనకి ఆల్రెడీ వచ్చిన ఆన్సర్ కూడా మనం ఇందాక చూసాం, దట్ ఈస్ 6 + -4 ఆర్ -4 + 6 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనం రూల్ ఏంటంటే, చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ 2 terms డస్ నాట్ చేంజ్ ద సమ్. ఎస్పెషల్లీ అడిషన్స్ చేసేటప్పుడు టర్మ్ 1 టర్మ్ 2 యాడ్ చేసినా, లేకపోతే టర్మ్ 2 టర్మ్ 1 యాడ్ చేసినా కూడా అడిషన్లో ఆన్సర్ విల్ బి ద సేమ్. ఇప్పుడు నెగిటివ్ టర్మినాలజీస్ మనం కానీ చేసుకున్నట్లయితే 3 terms తీసుకుందాం, ఓకేనా? -7 + 10 + -11.
సో వీటిని మనం ఏం చేద్దాం, వీ కెన్ యాడ్ దమ్ మీన్ మనం ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం డిఫరెంట్గా చేయొచ్చు. సో మెథడ్ 1 వచ్చేసి యాడ్ ద ఫస్ట్ టూ నెంబర్స్ ఫస్ట్. సో ఇక్కడ -10 + 10 ఉంది కదా, సో ఫస్ట్ దీన్ని మనం యాడ్ చేసుకుందాం. -7 + 10 ఇంకా -11ని సపరేట్గా. సో -7 + 10 = ఎంత, మనకు వచ్చే వాల్యూ ఈజ్ 3. ఇప్పుడు 3 నుంచి మనం 11 నుంచి 3 తీస్తే మనకు వచ్చే వాల్యూ ఈజ్ -8. ఓకేనా. సో ఫైనల్ ఆన్సర్ విల్ బి -8. నెక్స్ట్ ఇంకో మెథడ్, సేమ్ అదే నెంబర్ని ఇంకో మెథడ్లో చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ రెండింటిని చేద్దాం. ఈ రెండింటిని మనం ఇక్కడ చేస్తే 10 + -11. సో 11 నుంచి 10 పోతే ఎంత, మనకు వచ్చే ఆన్సర్ -1. సో -7 ఇంకా -1, దట్ ఈస్ -7 -1 అంటే అది మనకి వచ్చే ఆన్సర్ ఈస్ ఎడిషన్. రెండింటికి ఉండేది ఎడిషన్. ఇంకా అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, కాబట్టి ఆన్సర్ ఈజ్ -8. సో ఆన్సర్ ఈజ్ -8. సో ఇదొక మెథడ్. ఇందాక చూసింది ఒక మెథడ్, అక్కడ కూడా -8, ఇక్కడ కూడా -8. సో వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే బోత్ మెథడ్స్లో మనకి వచ్చిన ఆన్సర్ వచ్చేసి సేమ్. ఓకేనా. బోత్ మెథడ్స్లో మనకి వచ్చిన ఆన్సర్ ఈజ్ దట్ ఈజ్ -8. నెక్స్ట్ రూల్, చేంజింగ్ ద గ్రూపింగ్ ఆఫ్ టర్మ్స్ డస్ నాట్ చేంజ్ ద సమ్. అదే మనం అడిషన్స్ చేసేటప్పుడు మాత్రం term 1 + term 2 is the same, plus term 3 is equal to term 1 plus term 2 plus term 3. సో అడిషన్స్లో ఇలాంటి దీన్ని ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ అంటాం. ఇది ఎందుకు జరుగుతుంది, సో ఎందుకు ఇలాగా, వై డస్ దిస్ హ్యాపన్ అంటే అడిషన్ కంబైన్స్ నంబర్ టు ఫైండ్ ద టోటల్. సో చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ యాడింగ్ ఆర్ చేంజ్ ద గ్రూప్ ఆఫ్ యాడింగ్. So the total remains same. So for example, manam 10 plus 20 plus 30 is equal to 60 అనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తాము, 10 plus ఈ 20 plus 30ని మనం 50 is equal to 60 and ఈ 50 plus 60 is equal to 60. Total money is 60. నెక్స్ట్ నంబర్ స్వాపింగ్ చేద్దాం. నంబర్ స్వాపింగ్లో ఇప్పుడు 5 + 8 is equal to 8 + 5. సో మనం ఎలాగ యాడ్ చేసినప్పుడు 5 + 8 చేసినా మనకి 13 వస్తుంది, ఇంకా 8 + 5 యాడ్ చేసినా కూడా మనకి 13 వస్తుంది. నెక్స్ట్ అడిషన్స్లో మనం ఒకవేళ గ్రూపింగ్ చేసాం అనుకో, అడిషన్స్లో మనం గ్రూపింగ్ చేస్తే 2 + 3 + 4 is equal to 2 + 3 + 4. సో ఇక్కడ 2 + 3 అంటే దిస్ ఈస్ 5 + 4 is 9. నెక్స్ట్ ఇక్కడ 2 + 4 + 3 is 7. సో 2 + 7 is 9. సో రెండింటికి ఎక్స్ప్రెషన్స్ ఈస్ సేమ్. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే స్వాపింగ్ టూ టర్మ్స్ డస్ నాట్ చేంజ్ ద సమ్. దాన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు, అంటే టూ ఎడిషన్స్ని. గ్రూపింగ్ టర్మ్స్ డిఫరెంట్లీ డస్ నాట్ చేంజ్ ద సమ్. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే టూ టర్మ్స్ని మనం గ్రూప్ చేసినప్పుడు దానిలో సమ్ అనేది మాత్రం దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. సో దీస్ ప్రాపర్టీస్ ఆర్ ట్రూ ఫర్ ఎడిషన్ ఈవెన్ వెన్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఒకవేళ రెండు నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ చేసినా కూడా దాని యొక్క సొల్యూషన్ అనేది సేమ్. Okay, now let us consider the expression -7 + 10. Already we have done this one. Then quick practice, find the value in two different ways. Okay, quick practice, find the value in two different ways. So -5 plus -9 plus 2. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇది అనమాట. సో ఫస్ట్ మనం -5 + 9 చేద్దాం, దాని తర్వాత 2తో చేద్దాం. సో 5 - 9 మనకి ఎంత, 4 వాల్యూ వస్తుంది. ఓకేనా, ఎందుకంటే గ్రేటర్ వాల్యూ 9 పక్కన మైనస్ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 + 4గా వస్తుంది. నెక్స్ట్ -2 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఈస్ 2. నెక్స్ట్ మెథడ్ ఇది, 9 + 2ని ఫస్ట్ మనం చేసుకుందాం. సో 9 - 2 ఎంత, 7. సో -5 + 7 ఈజ్ ఆన్సర్ 2. సో బోత్ మెథడ్స్లో మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 32. ఓకే, ఇది కూడా చూద్దాం. Okay, therefore an expression of in an expression only additions it does not matter. So additions gurinchi already cheppukunnamo. Next, for example, the expression 30 + 5 × 4 is evaluated. So ikkada ichina value
30 + 4 అని ఇచ్చారు. తర్వాత 5 × 4 అని ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా వేసుకోవచ్చు, 30ని సపరేట్ వాల్యూగా, 5 × 4ని సపరేట్ వాల్యూగా చూడాలి. సో 5 × 4 మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. దాని తర్వాత టోటల్ వాల్యూ 30 + 20 is 50. నెక్స్ట్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ 5 × ఇన్ అండర్ బ్రాకెట్లో 3 + 2 ఉంది. తర్వాత +7 × 8 + 3 ఈజ్ ఎవాల్యుయేటెడ్. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సో ఇక్కడ 3 + 2 అనేది ఒక వాల్యూ, ఇంకా 7 × 8 అనేది ఒక వాల్యూ. సో దీన్ని మనం ఏం చేయాలి, 3 + 2 ఈజ్ 5 × 3 + 2 ఈజ్ 3 + 2 ఈజ్ అది 5. సో 5 × 3 + 2 ఈ వాల్యూని మనం ఇలా రాసుకోవచ్చు. దట్ ఈస్ 5 × 3 + 2 ప్లస్ ఈ 7 × 8 ఒక వాల్యూ ప్లస్ 3 సపరేట్ వాల్యూకి ఇలా రాయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ సచ్. సో వేర్ 3 + 2 is first evaluated and the sum is multiplied by 5 is equal to 25. So total value is 25. Next the expression 7 × 8 is evaluated. 5 ఈ 2 value numbers చేస్తే మనకు వచ్చే వాల్యూ 56. This simplifies 25 అంటే 3 + 2. So 3 + 2 5 × 5 plus మనకి 7 8s that is 56. సో 5 × 5 10 + 56 + 3 చేస్తే మనకి వచ్చే వాల్యూ వచ్చేసి టోటల్ వాల్యూ ఈజ్ 84. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందాకే కమ్యూటేటివ్, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇవన్నీ చూసుకున్నాము. సో ఇక్కడ మానస అనే అమ్మాయి ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ని యాడ్ చేస్తుంది. ఓకేనా. 1342 774 8611 9055 1022. సో ఈ అమ్మాయి లెక్క పెట్టేటప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక నంబర్ మిస్ చేసేసింది అనమాట. ఎడిషన్ చేసేటప్పుడు ఒక నంబర్ మిస్ చేసేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ మిగతా 4 నంబర్స్ యాడ్ చేసి ఒక వాల్యూ ఏదైతే వస్తుందో దాంతో ఈ నంబర్ని మనం కానీ యాడ్ చేస్తే మనకి వచ్చే టోటల్ వాల్యూ విల్ బి ద సేమ్. ఓకే. జస్ట్ బికాస్ ఈ అమ్మాయి ఈ ఎడిషన్స్లో ఈ నంబర్ మిస్ చేయడం వల్ల మిగతా 3 వాల్యూలు ఈ వాల్యూ కలిపితే మనకి తప్పేం రాదు, ఇది కరెక్ట్గానే వస్తుంది. నెక్స్ట్ స్వాపింగ్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో మనం డైలీ జీవితంలో కొన్ని స్వాప్ చేసినప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి. మానస ఈజ్ గోయింగ్ అవుట్. మానస బయటకు వెళ్తుంది. వాళ్ళ అమ్మాయిని చెప్తుంది ఫస్ట్ నువ్వు టోపీ వేసుకో, దాని తర్వాత షూస్ వేసుకో అంటుంది. విచ్ వన్ షీ షుడ్ వేర్ ఫస్ట్. సో ఫస్ట్ అమ్మాయి ఏం చేయాలి, తను షీ కెన్ వేర్ హర్ హ్యాట్. ఫస్ట్ టోపీ పెట్టుకొని ఆ తర్వాత షూస్ వేసుకోవచ్చు. ఆర్ షీ కెన్ వేర్ హర్ షూస్ ఫస్ట్ అండ్ దెన్ హర్ హ్యాట్. సో ఫస్ట్ షూస్ వేసుకోవాలి, దాని తర్వాత హ్యాట్ పెట్టుకోవాలి. కాకపోతే మానస విల్ లుక్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇన్ బోత్ కేసెస్. అమ్మాయి ఎలా రెడైనా ముందు షూలు వేసుకున్నా, లేకపోతే తర్వాత హ్యాట్ వేసుకున్నా, లేకపోతే ఫస్ట్ హ్యాట్ పెట్టుకున్న తర్వాత షూలు పెట్టుకున్నా, ఫైనల్ అవుట్పుట్ అయితే అమ్మాయి అలాగే కనిపిస్తుంది. ఇమాజిన్, ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. ఇమాజిన్ డిఫరెంట్ సొల్యూషన్. మానస మదర్ సేస్ వేర్ యువర్ సాక్స్ అండ్ షూస్. సో వాళ్ళ అమ్మాయిని చెప్పింది ఫస్ట్ నువ్వు సాక్స్ వేసుకో, దాని తర్వాత షూ వేసుకో అని చెప్పింది. కాకపోతే అక్కడ ఆర్డర్ అనేది మ్యాటర్ అవుతుంది. సో ఫస్ట్ అమ్మాయి ఏం చేయాలి, ఫస్ట్ సాక్స్ వేసుకోవాలి, ఆ తర్వాత షూస్ వేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టు ఫస్ట్ ఈ అమ్మాయి షూస్ వేసేసుకొని ఆ తర్వాత కానీ సాక్స్ వేస్తే దట్ ఈస్ ఆర్డర్ అనేది చేంజ్ చేసినప్పుడు దట్స్ ఎ బిగ్ బ్లండర్. ఇంకా అది చూడడానికి కూడా మానస విల్ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ చూడడానికి కూడా వింతగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మోర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద టర్మ్స్. Ammu, Charan, Madhu and John went to a hotel and ordered 4 dosas. So అమ్ము, చరణ్, మధు ఇలాగ 4 ఫ్రెండ్స్ వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి 4 దోసాలు ఆర్డర్ చేశారు. ఒక దోశ 23 రూపాయలు. అండ్ దే విష్ టు థ్యాంక్ ద వెయిటర్. సో ఒక్కొక్కరు 4 దోసాస్ ఆర్డర్ చేశారు. ఒక దోశ విలువ 23 రూపీస్. మళ్ళీ వెయిటర్కి టిప్ ఇచ్చారు, ఎంత 5 రూపీస్ ఇచ్చారు. దీన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లో రాయమంటున్నారు. దాని ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఎలా రాయొచ్చు, సో కాస్ట్ ఆఫ్ 4 దోశ వచ్చేసి 4 × 23, అవునా కదా. సో కెన్ ద టోటల్ అమౌంట్ విత్ ద టిప్ బి రిటర్న్. ఆ టిప్తో పాటు మనం కలిపితే 4 × 23 దోశ, తర్వాత టిప్ వచ్చేసి 5. ఇవాల్యుయేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి ఇది, దట్ ఈస్ 4 × 23 + 5. సో 4 × 23 అనేది ఒక కామన్ నెంబర్, ఇక్కడ సింగిల్ టర్మ్ అది, ప్లస్ 5 అనేది సపరేట్. సో 4 × 23 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇస్ 92, ప్లస్ మనం 5 చేస్తే టోటల్గా అక్కడ అయిన ఖర్చు 90 రూపాయలు. సో ఆ ఎక్స్ప్రెషన్ని మనం కరెక్ట్గా రాయాలంటే 4 × 23 + 5 ఈజ్ ఎ కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ద ఎక్స్ప్రెషన్. అలా కాకుండా మనం
5 + 4 × 23 రాసినా కూడా ఎక్స్ప్రెషన్ కరెక్టే. లేకపోతే 5 × 4 + 23 అనేది రాయకూడదు, తప్పు ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ గోస్ అప్ టు 7, ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు అక్కడ 4 ఫ్రెండ్స్ బదులు ఇప్పుడు 7 ఫ్రెండ్స్ వెళ్ళారు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చూసాము, 4 × 23 + 5 అని చూసాం. ఒకవేళ అక్కడ 4 ఫ్రెండ్స్ బదులు 7 ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళు ఒక్కొక్కరు 4 దోసాస్ తిన్నారు అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు దానికి ఎలాగవుతుంది? So and the tip remains the same. How much will they have to pay? Write an expression for this situation and identify its terms. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సో ఆల్రెడీ వీ హ్యావ్ ఆన్సర్డ్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 97. ఇప్పుడు ద సెకండ్ వన్ ఈస్ 7 ఫ్రెండ్స్. సో ఒకవేళ 7 ఫ్రెండ్స్ వెళ్ళైతే ఆ టర్మినాలజీ ఎలా వస్తుంది? సో 7 ఫ్రెండ్స్ కాబట్టి 7 × ఒక దోశ 23 + 5 వాళ్ళు టిప్ ఇచ్చారు. సో 7 × 23 మనకు వచ్చే వాల్యూ ఎంత? దట్ ఈస్ 161 రూపీస్ వాళ్ళు దోశ తిన్నారు, ప్లస్ టిప్ 5. టోటల్ వాల్యూ వాళ్ళకి అయిన ఖర్చు ఎంత అంటే దట్ ఈస్ 166 రూపీస్ ఈస్ ద ఆన్సర్. సో దాని టర్మినాలజీలో రాయాలి అంటే 7 × 23 and 5. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ప్లేయింగ్ ఏ ఫైర్ ఇన్ ద మౌంటైన్ అనే ఒక గేమ్ ఆడుతున్నారు. రన్ ఆడుతున్నారు. వెన్ ఎవర్ ద టీచర్ కాల్స్ అవుట్ ఎ నంబర్, సో టీచర్ ఎప్పుడైతే ఒక నంబర్ పిలుస్తుందో స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇప్పుడు మేడం 4 నంబర్స్ అని పిలిస్తే అందరూ 4 గ్రూప్గా అందరూ నిలబడుకోవాలి. ఒకవేళ 5 అని పిలిస్తే ప్రతి గ్రూప్లో 5 మెంబర్స్ ఉండాలి. ఓకేనా. సో హూఆర్ ఈజ్ నాట్ పార్ట్, ఒకవేళ ఆ గ్రూప్లో ఎవరైతే పార్ట్ కాదో వాళ్ళు అవుట్ అయిపోవాలన్నమాట. ఓకేనా. సో రూబీ వాంటెడ్ టు రెస్ట్, రూబీ అనే అమ్మాయి మాత్రము అక్కడ రెస్ట్ తీసుకోవాలంటుంది, ఒక సైడ్కి ఉంటుంది. ఇంకా రూబీ కాకుండా ఇంకా 33 స్టూడెంట్స్, అంతా మొత్తం 34. ఒక అమ్మాయి తప్పుకుంది, సైడ్ కూర్చుంది. 33 అందరూ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు మేడం ఏం చేసింది, ఫస్ట్ 5 అని పిలిచింది అనమాట. వన్స్ ద చిల్డ్రన్ సెటిల్ రూబీ రోడ్, సో రూబీ పక్కన కూర్చొని ఏం రాసింది, మేడం 5 అనగానే ఈ అమ్మాయి ఒక ఎక్స్ప్రెషన్ రాసింది, 6 × 5 + 3 అని రాసింది. ఎందుకు, ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్లో మేడం పిలిచినట్టు ఒక్కొక్క గ్రూప్లో ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఇలా 5 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ 1 2 3 6 గ్రూప్స్ అనేది ఫామ్ అయ్యాయి. ఒక గ్రూప్లో 5 మెంబర్స్, వాళ్ళు కాకుండా మిగిలిపోయిన మెంబర్స్ వచ్చేసి 3. సో ఎక్స్ప్రెషన్ అర్థమైందా? అండర్స్టూడ్ యాజ్ 3 more than 6 × 5. అర్థమైంది కదా, 33 మెంబర్స్ కాబట్టి. ఇప్పుడు వాళ్ళు మనకి ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ ఇచ్చారు, దీన్ని మనం ఎలాబరేట్ చేసి రాయమంటున్నారు. సో వి విల్ గో త్రూ దిస్ క్వశ్చన్స్ వన్ బై వన్ నౌ. So for each of the above cases below, write the expression and identify the term. So first term వచ్చేసి, if the teacher ఒకవేళ 4 అని పిలిస్తే ఈ పక్కకి ఉన్న రూబీ అనే అమ్మాయి ఆ ఎక్స్ప్రెషన్ని ఎలాగా రాస్తుంది అని అడుగుతున్నారు. ఒకవేళ మేడం 4 అని పిలిస్తే అమ్మాయి ఏం చేస్తుంది, 8 గ్రూప్స్ ఆఫ్ 4 ఫామ్ అవుతుంది. ఎలాగా, 8 4s are 32. సో 33 స్టూడెంట్స్ కాబట్టి ఒక్క అమ్మాయి మిగిలిపోతుంది అక్కడ. ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా రాయొచ్చు, 8 × 4 + 1, ఒక అమ్మాయి మిగిలిపోయింది. సో దాని యొక్క టర్మినాలజీ 8 × 4 and 1. ఒకవేళ మేడం ఇఫ్ ద టీచర్ కాల్స్ అవుట్ 7, ఇఫ్ ద టీచర్ 7 అని పిలిచింది, దాన్ని ఎలా రాస్తాము? సో ఇఫ్ ద టీచర్ 7 అని పిలిస్తే 33 స్టూడెంట్స్ కాబట్టి 4 గ్రూప్స్, 4 7s are 28. 33 స్టూడెంట్స్లో 5 మెంబర్స్ మిగిలిపోతే ఎంత, 5 మిగిలిపోతారు. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అంటే మనం 4 × 7 + 5. So the terminology will be 4 × 7 and the remaining term will be 5. Next, Raghu got 100 kg of rice from the wholesale market. Raghu అనే అతను హోల్సేల్ మార్కెట్ నుంచి 100 kg బియ్యం తీసుకొచ్చాడు. దాన్ని ఇంకా 2 kg ప్యాకెట్స్ లాగా ప్యాక్ చేశాడు. హీ ఆల్రెడీ హ్యాడ్ 4 2 kg ప్యాకెట్స్. సో 100 kg ప్యాకెట్ తీసుకొచ్చి 2 kgsగా వేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే అతని దగ్గర 4 2 kg ప్యాకెట్లు ఉన్నాయి. దీన్ని ఎక్స్ప్రెషన్ లాగా ఇక్కడ రాయమంటున్నారు. రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద నెంబర్ ఆఫ్ 2 kg ప్యాకెట్స్ ఆఫ్ రైస్ యాజ్ షోన్ ఇన్ ద టర్మ్స్. ఓకేనా.
So he had 4 packets కాబట్టి the number of 2 kg packets of rice, that is 100 divided by 2. 100 divided by 2 ఆ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాయొచ్చు, 100 divided by 2 ఇలా రాయొచ్చు. సో the number of 2 kg packets అతని దగ్గర ఎంత ఉంది, that is 4 plus 100 divided by 2. The terms are 4 plus 100 by 2. సో మొత్తం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎంత, 100. డివైడ్ 100 kgs ని 2గా డివైడ్ చేశారు, డివైడెడ్ బై 2. సో టోటల్ ప్యాకెట్స్ ఎంత, 4 plus 100 divided by 2. సో ద సొల్యూషన్ ఈజ్ అతని దగ్గర 100 divided by 2 ఈజ్ ఈక్వల్ టు 50. 4 plus 50 ఈజ్ ఈక్వల్ టు 54. సో ఆల్మోస్ట్ 54 ప్యాకెట్స్లో అతను ప్యాక్ చేశాడు. సో ద టర్మినాలజీ ఇక్కడ ఏమొస్తుంది, 4, అండ్ ద నెక్స్ట్ టర్మినాలజీ విల్ బి 100 divided by 2. నెక్స్ట్ ఇంకో టర్మినాలజీ ఇచ్చారు. Kannan has to pay 432 to a shopkeeper using coins of 1 and 5 and notes of 10, 20, 50 and 100. How can he do it? So దీన్ని అతను ఎలా చేస్తాడు? సో కన్నన్ అతను ఏం చేశాడు, అతనికి షాప్కీపర్కి డబ్బులు ఇవ్వాలి. సో దేర్ ఈస్ మోర్ దెన్ 1 పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, సో అతని దగ్గర నోట్స్ ఏమేమి ఉన్నాయి, 10 రూపాయల నోట్లు, 20 రూపీస్ నోట్స్, 50 and 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. సో అతను ఎలా ఇస్తాడు, ఆ 432 రూపీస్ని అతను ఎలా డివైడ్ చేసి ఇస్తాడు? సో అక్కడ అయింది, అతనికి అయిన ఖర్చు 432 రూపీస్. సో 100 రూపీస్ నోట్లు 4 ఇస్తాడు. ఓకే, దెన్ 20 రూపీస్ నోట్ ఒకటి ఇస్తాడు, ఇంకా 10 రూపీస్ నోట్ ఒకటి, ఇంకా 2 రూపీస్ 2 into 1 అంటే 2 రూపీస్ నోట్స్ ఒకటి ఇస్తాడు. సో 4 into 100 ఎంత, మనకి అక్కడ 400 వచ్చేస్తుంది. ఓకేనా? సో 4 into 100 400, 20 plus 20 into 1 that is 20, ఇంకా 10 plus 2 ఇంకా 10 into 1 that is 10. దాని తర్వాత ప్లస్ 2 into 1 plus 2. సో మనకి మొత్తం వచ్చే వాల్యూ 432. ఓకేనా? నెక్స్ట్ మీనింగ్ 4 notes of 100, 1 note of 20. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. నెక్స్ట్ 432 రూపీస్ని ఇంకోలాగా అతను ఇచ్చాడు. ఎలాగా అంటే 8 into 50 అంటే 50 రూపీస్ నోట్స్ 8 ఇచ్చాడు. 432 వాల్యూని మనం ఇలా కూడా రాయొచ్చు. 8 into 50 రూపీస్ నోట్స్ 8 ఇచ్చాడు. నెక్స్ట్ 10 రూపీస్ నోట్స్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ 4 into 5 అంటే 5 రూపీస్ నోట్స్ 4 ఉంటే 4 ఇచ్చాడు. నెక్స్ట్ 2 into 1 ఇప్పుడు ఏం చేశాడు, 2 రూపీస్ నోట్స్ ఏదైతే ఉందో అది ఒకటి ఇచ్చి అతను ఆ 432 అనే ఫైనల్ పేమెంట్ అనేది ఇక్కడ చేశాడు. అర్థమైందా? సో ఐడెంటిఫై ద టర్మ్స్ ఇన్ ద 2 ఎక్స్ప్రెషన్స్ అబౌవ్. ఇప్పుడు ఆ టర్మ్స్ని ఐడెంటిఫై చేసి దీన్ని ఇంకా వేరే విధంగా మనం ఎలాగైనా రాయొచ్చా అని అడుగుతున్నారు. లెట్ us see. సో వేరే విధం వచ్చేసి వన్ మోర్ పాసిబుల్ వే, 3 into 100 రూపీస్ నోట్స్ 3 ఇచ్చాడు, ప్లస్ 50 రూపీస్ 2 నోట్లు, 20 రూపీస్ ఒక నోటు, ఇంకా 10 రూపీస్ నోట్ ఒకటి, ఇంకా 2 రూపీస్ నోట్ ఒకటి. సో ఇలాగానే మనం చేసినట్లయితే 300 plus 100 అంటే 400 plus 420 plus 430 plus 2 టోటల్ వాల్యూ 432. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Here are 2 pictures. Which of these 2 arrangements matches with the expression 5 into 2 plus 3? So 5 into 2 plus 3 expression ki match అయ్యే వర్డ్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి 2 ఇమేజెస్ ఇచ్చారు, అవునా కదా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ దిస్ ఈజ్ 2 2 2 2 గ్రీన్ అన్నీ 2 2 2 ఉన్నాయి. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 1 2 3 4 5 బ్లాక్స్ ఉన్నాయి, అవునా కదా? ఇంకా అది కాకుండా ఇక్కడ 3 అనే నంబర్ ఏదైతే ఈ పింక్ కలర్ వచ్చేసి 3 ఉంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 5 into 2 plus 3గా రాయొచ్చు. ఓకేనా? ఒకవేళ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఎల్లో కలర్ 1 2 3 4 5 ఎల్లో కలర్వి ఉన్నాయి, ఇంకా 5 ఎల్లో కలర్వి ఉన్నాయి, ఇంకా 3 బ్లూ కలర్వి ఉన్నాయి. ఓకే, 5 plus 3, ఇంకా ఇది మిగతా బ్లాక్ కూడా అట్లే ఉంది కదా, దట్ ఈస్ 5 plus 3, అవునా కదా? ఇది ఆల్రెడీ మనం చూసాము, దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ హియర్. ఇంకా ఇక్కడ ఇచ్చిన బ్లాక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ టూ బ్లాక్స్ ఇక్కడ ఉన్నది మనకి 2 బ్లాక్స్ కదా, దట్ ఈస్
సో మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5, దట్ ఈస్ 5 ప్లస్ 3, ఇది 5 ప్లస్ 3. సో ఈ 2 బ్లాక్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 5 ప్లస్ 3గా రాయొచ్చు ఈ కలర్ని. లేదు అంటే ఈ సేమ్ విధానాన్ని 5 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 3 ఇలా రాయొచ్చు. లేదా 5 ఇంటూ 2 లేదా 3 ఇంటూ 2, అంటే 5 బ్లాక్స్ ఉన్నవి 2, 3 బ్లాక్స్ ఉన్నవి 2 అన్నట్టు. సో లాస్ట్కి వాల్యూ ఇలా రాయొచ్చు, 2 ఇంటూ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, సో ఈ 5 ప్లస్ 3ని మనం యాడ్ చేస్తే 2 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 16. సో టోటల్ 16. సో ద రైట్ పిక్చర్ మనం రాయడానికి, ద రైట్ పిక్చర్ రిప్రజెంట్స్ 2 ఇంటూ 5 ప్లస్ 3. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆర్ ఈక్వల్ టు ఈక్వలెంట్లీ 5 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ఇది. సో వాళ్ళు ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం, సో 5 ఇంటూ 2 ప్లస్ 3, ఈ ఫస్ట్ లైన్ అనేది కరెక్ట్ అనమాట, అవునా కదా. సో ద లెఫ్ట్ పిక్చర్ మ్యాచెస్ ద ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ 5 ఇంటూ 2 ప్లస్ 3. నెక్స్ట్ let us write this expression as sum of terms. 5 into 2 plus 3 is equal to 10 plus 3 is equal to 13. So this expression is 5 into 2 plus 3 can be understood as 3 more than 5 into 2 which describes the arrangements on the left. Okay. Now what is the expression for this arrangement in the right, making use of the number yellow and blue squares that we already made it. Now we will figure out these questions. Find the values of the following expressions by writing the terms in each case. So ప్రతి దానికి ఇక్కడ మనం ఇప్పుడు టర్మినాలజీ అనేది రాయాలి. సో దానికి టర్మినాలజీ ఎలా రాద్దాము అంటే, సో ఫస్ట్ వన్ ఈస్ 28 minus 7 plus 8. సో ఈ టర్మినాలజీని మనం ఎలా రాయొచ్చు అంటే 28 అండర్ బ్రాకెట్ minus 7 plus 8. సో ఈ టర్మ్స్ని మనం 28 సపరేట్గా, -7 సపరేట్గా, 8 సపరేట్గా. సో 28 minus 7 మనకు వచ్చే ఆన్సర్ ఈస్ 21. దెన్ 21 plus 8 is equal to 29. సో ద ఆన్సర్ ఈస్ 29. అర్థమైంది కదా ఇది. ఇప్పుడు 28 నుంచి మనం 7 తీస్తే మనకు వచ్చే ఆన్సర్ సో దాని ప్లస్ మనం ఈ 8 చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఈస్ 29. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ 39 minus 2 అండ్ 6 plus 11. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఈ బ్రాకెట్లో -2 into 6 కానీ చేసుకున్నట్లయితే, సో ఫస్ట్ 39 is the term, -2 into 6, దెన్ టర్మినాలజీని మనం ఇలా రాయొచ్చు. సొల్యూషన్ ఎలా రాయొచ్చు, 2 into 6 is equal to మనకి 12. సో 39 నుంచి 12, 39 minus 12 plus 11 కానీ చేసుకున్నట్లయితే, సో ఈ రెండింటికి వచ్చే వాల్యూ 27 plus 11 is equal to 38. సో ద ఆన్సర్ విల్ బి 38. నెక్స్ట్ 40 minus 10 plus 10 plus 10 అని రాశారు. సో దీన్ని మనం ఎలా రాద్దాం, 40 plus 10 minus 10 plus 10 plus 10. సో 40 minus 10 10 10 10 అని రాయొచ్చు. దీన్ని ఒకవేళ మనం సాల్వ్ చేయాలంటే 40 నుంచి 10 తీస్తే 30, 30 నుంచి మిగతా 2 10లు యాడ్ చేస్తే ద ఫైనల్ ఆన్సర్ విల్ బి 50. నెక్స్ట్ డి ఎక్స్ప్రెషన్, 48 minus 10 into 2 plus 16 divided by 2. సో 48 ప్లస్ దాన్ని మనం టర్మినాలజీగా రాయాలంటే ఇలా రాసుకోవచ్చు, దట్ ఈస్ 48 10 into 2 ఒక టర్మ్, 16 divided by 2 ఒక టర్మ్. సో ఇది మనకి 10 into 2 20 ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి 16 divided by 2 అంటే మనకి వాల్యూ 8 ఇస్తుంది, అవునా కదా. సో దీన్ని మనం ఎలా చేయాలి, సో 10 into మనకి రెండు వాల్యూస్ వచ్చాయి కాబట్టి 48 minus 20 plus 8. సో ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే ద ఫైనల్ ఆన్సర్ విల్ బి 36. నెక్స్ట్ 6 into 3 minus 4 into 8 into 5. సో దీన్ని ఎలా రాయొచ్చు, 6 into 3
plus minus 4 into 8 into 5. So the final answer will be, terminology will be 6 into 3 ఒక term, minus 4 into 8 into 5 will be ఒక term. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే మనకి ఈ 6 ఇంటూ 3 వచ్చేసి 18, 4 ఇంటూ 8 ఇంటూ 5 చేస్తే మనకు వచ్చే వాల్యూ 160. ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకి టోటల్ ఆన్సర్ వచ్చేసి 142. నెక్స్ట్ క్వశ్చన్. For each of the following, write a story situation for each of the following expressions and find the values. సో ఇక్కడ స్టోరీ సిచ్యువేషన్ రాయమంటున్నారు. ఇక్కడ కొన్ని ఇచ్చారు, దానికి సంబంధించిన స్టోరీ సిచ్యువేషన్ చెప్పమంటున్నారు మనల్ని. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది, 89 + 21 - 10 అని ఉంది. సో దీనికి స్టోరీ మనం ఏం రాయొచ్చు అంటే, సో 89 + 21 - 10. సో రవి దగ్గర ఆల్మోస్ట్, రవి అనే పిల్లోడి దగ్గర 89 మార్బుల్స్ ఉన్నాయి. మళ్ళీ అతని ఫ్రెండ్ వచ్చేసి అతనికి 21 మార్బుల్స్ ఇచ్చాడు. 21 మార్బుల్స్ ఇచ్చిన తర్వాత అతను ఒక 10 మార్బుల్స్ పోగొట్టుకున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, 89 నుంచి 89 + 21 110. సో అండ్ అతను టోటల్గా 10 మార్బుల్స్ పోగొట్టుకున్నాడు కాబట్టి టోటల్ ఆన్సర్ వచ్చేసి 100 మార్బుల్స్. నెక్స్ట్ ఇంకో స్టోరీ చెప్దాం. ఇక్కడ 5 × 12 - 6 ఉంది. ఒక టీచర్ ఏం చేశాడు, 5 బాక్సెస్ ఆఫ్ పెన్సిల్ కొన్నారు ఒక టీచర్. దెన్ ప్రతి ఒక్క బాక్స్లో 12 పెన్సిల్స్ ఉన్నాయి. తనేం చేసింది, ప్రతి స్టూడెంట్కి ఒక 6 పెన్సిల్స్, 6 పెన్సిల్స్ ఇచ్చింది. దీని ఎక్స్ప్రెషన్లో మనం సొల్యూషన్ రాస్తే 5 × 12 = 60. 60 నుంచి 6 తీస్తే సో మిగిలిన పెన్సిల్ వచ్చేసి 54 పెన్సిల్స్. నెక్స్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 4 × 9 + 2 × 6. సో ఒక ఫ్రూట్ సెల్లర్ ఒక 4 బాస్కెట్స్ విత్ 9 యాపిల్స్ ఈచ్. ప్రతి ఒక్క బాస్కెట్లో ఒక్కొక్క బాస్కెట్లో 9 యాపిల్స్ ఉన్నాయి. అండ్ 2 బాస్కెట్స్, ఇంకో 2 బాస్కెట్లో 6 ఆరెంజెస్ ఉన్నాయి అన్నమాట. సో దాన్ని ఎలా రాయొచ్చు, ఒక బాస్కెట్లో యాపిల్స్ 4 × 9, ఇంకో బాస్కెట్లో 2 బాస్కెట్స్లో 6 ఆరెంజెస్ ఉన్నాయి. సో 4 × 9 మనకి 36 వస్తుంది, 2 × 6 మనకి 12 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఫ్రూట్స్ వచ్చేసి 48. స్టోరీ చెప్పాలి, ఆన్సర్ కూడా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ question. For each of the following, write the expression describing the situation, identify its terms and find the value of this expression. సో క్వీన్ ఆలియా అనే ఆమె ఏం చేసింది, 100 గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందనమాట ప్రిన్సెస్ ఎల్సాకి. ఇంకా దీనికి రిలేటెడ్ ఇమేజ్ అయితే ఉంది, ఐ విల్ షో ఇట్. సో ఇక్కడ మనకి క్వీన్ కనిపిస్తుందా, సో ఈమె క్వీన్ ఎవరు, ఈవిడ ఆలియా. ఆలియా అనే క్వీన్ ఏం చేసింది, ప్రిన్సెస్ ఎల్సాకి 100 కాయిన్స్ ఇచ్చింది. అలాగే ప్రిన్సెస్ యానాకి 100 గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది. కానీ ఎల్సా ఏం చేసింది, తను ఆ గోల్డ్ కాయిన్స్ని తను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింది. బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అమ్మాయికి ఇచ్చిన 100 కాయిన్స్ ఏమైంది, డబల్ అయింది. దానివల్ల అమ్మాయికి దగ్గర ఆ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవడం వల్ల 200 గోల్డ్ కాయిన్స్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ యానా ఏం చేసింది, తను 100 కాయిన్స్ ఇచ్చిన దాంట్లో హాఫ్ ఆఫ్ ద కాయిన్స్తో తను జ్యువెలరీ కొనుక్కుంది, అంటే నగలు కొనుక్కుంది. ఇంకా అమ్మాయి దగ్గర సగం డబ్బులు మిగిలాయి. దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 100 / 2 = 50 గోల్డ్ కాయిన్స్. దీన్ని ఒకవేళ మన ఎక్స్ప్రెషన్లో రాయాలి అంటే 100 × 2 + 100 / 2. 100 × 2 అమ్మాయి బిజినెస్ చేసింది, 100 × 2. ఇంకా ఈ అమ్మాయి సగం వాడేసింది, జ్యువెలరీకి సగం మిగిలింది. సో 100 × 2 + 100 / 2. సో వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఏంటి, 100 × 2 + 100 / 2. సో 250 ఇస్ ద వాల్యూ. సో ప్రిన్సెస్ ఎల్సా దగ్గర 200 కాయిన్స్ ఉన్నాయి, యానా దగ్గర 50. టుగెదర్గా వాళ్ళందరి దగ్గర మిగిలిన కాయిన్స్ వచ్చేసి 250 కాయిన్స్. సో ప్రిన్సెస్ ఎల్సా అండ్ ప్రిన్సెస్ యానా టుగెదర్ వాళ్ళ దగ్గర ఇప్పుడు 250 కాయిన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఐ హ్యావ్ షోన్ యూ. 1 is 100 × 2, 1 is 100 / 2. సో టోటలీ ద ఆన్సర్ విల్ బి 250. నెక్స్ట్ ఒక మెట్రో ట్రైన్ టికెట్ వచ్చేసి, ట్రైన్ టికెట్ బిట్వీన్ 2 స్టేషన్స్ ఈజ్ 44 an adult and 24 a child. ఒక మెట్రో స్టేషన్ మధ్యలో అడల్ట్స్కి, పెద్దవాళ్ళకి వచ్చేసి ఒక టికెట్ 40, పిల్లలకి వచ్చేసి 20. సో వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ టికెట్స్?
ఫస్ట్ మనం ఫస్ట్ది చూద్దాం. ఓకేనా. సో మెట్రో టికెట్ అడల్ట్ రేట్ పెద్దవాళ్ళకైతే 40 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 20 రూపాయలు. సో ఫస్ట్ 4 అడల్ట్స్ అంటే సో ఇమేజ్ లెట్ మీ షో యూ ద ఇమేజ్. సో 4 అడల్ట్స్ కాబట్టి 1 2 3 4 దట్ ఈస్ 40 అండ్ 4 into 40. ఇంకా పిల్లలు ఎంతమంది 3 పిల్లలు 3 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు. 3 మెంబర్స్ చిల్డ్రన్ కాబట్టి మనం ఏం చేస్తాం 3 into 20 చేస్తాం. దీన్ని మన ఎక్స్ప్రెషన్లో రాయాలి అంటే 4 adults into 40 దట్ ఈస్ 4 into 40 ప్లస్ ఇది పెన్ను కొంచెం రాయట్లేదు పిల్లలు కాబట్టి దాని అడిషన్ని మనం 4 into 40 ప్లస్ 3 into 20గా రాయొచ్చు. దీన్ని మన టర్మినాలజీస్గా టర్మ్స్గా రాయాలంటే 4 into 40 3 into 20. ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి. సో 4 into 40 is 160, 3 into 20 is 60, total value is 220. So the total cost of the tickets is 220. So the total cost for 4 adults and 3 children is 220. Okay, next second question ఏమనుంది. So the last question for next ఒకవేళ second part of video కావాలి అంటే just let me know in the comment section. For 2 groups having 3 adults each. ఇప్పుడు 2 groups ఉన్నాయి కాకపోతే ప్రతి ఒక్కొక్క గ్రూప్లో 3 అడల్ట్స్ ఉన్నారు. సో ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి 3 అడల్ట్స్ ఉంది. అడల్ట్ టికెట్ వచ్చేసి 40 రూపీస్. సో ఇక్కడ ఏం చేస్తాం మనం 3 into 4 ఇంకా 3 into 4 చేస్తాం అవునా కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఈస్ 2 into 3 into 40 అవునా కదా. సో టర్మ్స్ రాయమంటే 2 సపరేట్గా రాస్తాము 3 into 40 సపరేట్గా రాస్తాం. మొత్తం వాల్యూ కనుక్కోవాలంటే 2 into ఇక్కడ మనకి 40 into 3 చేస్తే 120 2 into 120 is 240. So the total cost of ticket is that is 240 rupees. ఓకే. సో మనకి ఒకవేళ మీకు క్లాస్ నోట్స్ కావాలంటే మెంబర్షిప్ పర్చేస్ చేయండి. యూ విల్ గెట్ ద లింక్ ఆఫ్టర్ వన్స్ యూ పర్చేస్ ద మెంబర్షిప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. So let me know if you want to have this part 2 video for this arithmetic expressions.